సో నెక్స్ట్ రెసిపీ ఏంటి అనేది అక్కతో మాట్లాడి తెలుసుకుందాం. అక్క నెక్స్ట్ రెసిపీ పురన్పోళి, అంటే మీరు బొబ్బట్లు అంటారు, మేము పురన్పోళి అంటాం దాన్ని. పురన్పోళి, మీరు బొబ్బట్లు, భక్షాలు, పురన్పోళి సేమ్. ఓకే, స్వీట్ తినడానికి అయితే నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంతసేపు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, స్నాక్ రెసిపీస్ అలా తిన్నాను. ఇప్పుడు స్వీట్ మీ చేతుల మీద ఎట్లుంటుంది అనేది చూస్తాను. ఎందుకంటే అక్క కొన్ని సార్లు హ్యాండ్లో మ్యాజిక్ ఉంటుంది. ఎవరు ఎట్లా చేసినా కూడా కొంతమంది టేస్ట్ వాళ్ళ చేతికే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చేసింది డిఫరెంట్ ఉంటుంది, మీ మమ్మీ చేసింది డిఫరెంట్ ఉంటుంది, నేను చేసింది వేరు, మా అమ్మ చేసింది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ చేతిలో ఉంటుంది అన్నమాట. చేతిలో మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ మమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. సో ఆల్రెడీ మంచి మహారాష్ట్ర ఫుడ్ మీద ఇంప్రెషన్ అలా కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా టేస్ట్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. శనగపప్పు, బెల్లము వేసి దాన్ని ఉడకబెట్టి మేము బెల్లం వేసి దాని తర్వాత చేస్తాం. ఓకే, దీంట్లో శనగపప్పు ఉంది, బెల్లం ఉంది, కొద్దిగా షుగర్ ఉంటుంది అనమాట, చాలా తక్కువ, నామినల్. ఓకే, మన విలాయచీ, ఇంకా జాయిఫల్ అంటారు, తెలుసా మీకు? జాయిఫల్ అంటే జాజికాయ, విలాయచీ అది జాయిఫల్ అంటే జాజికాయ. ఓకే, దీంట్లో అయితే 3 ఐటమ్స్ కలిసి పెట్టేశారు. దాంతో పాటు గోధుమ పిండితో మేము తడుపుకున్నప్పుడు ఇట్లా చేసి ముద్ద చేసుకొని చేయాల్సి. మీకు మీ ఫేవరెట్ డిష్ ఏంటక్క? భక్షాలండి, భక్షాలు, శ్రీఖండ్, ఇవన్నీ. ఓకే, అంటే ఇంట్లో మీరు ఎక్కువగా రెగ్యులర్ గా చేసే ఐటమ్స్ భక్షాలు, శ్రీఖండ్ ఇవి ఎక్కువ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు గణేష్ చతుర్థి కూడా రాబోతుంది. మోదక్, గణేష్ చతుర్థిలో మోదకులు ఎక్కువ అండి.